ఏ తల్లైనా కానీ తన పిల్లలను అల్లారు ముద్ద చూసుకుంటది. చిన్న గాయమైనా కానీ అల్లాడిపోతుంది. ఒకవేళ పిల్లలను అల్లరి చేసినా కానీ ఒక దెబ్బ కొట్టినా కూడా తర్వాత ఎందుకు కొట్టినా అని పొద్దున దాకా బాధపడుతుంది. కానీ గాజుల రామారం దగ్గర ఒక తల్లి మాత్రం అత్యంత కిరాతకంగా కర్కశంగా ప్రవర్తించింది. తన ఇద్దరు పిల్లలను 10 సంవత్సరాల లోపు ఉండే ఇద్దరు పిల్లలను వేట కొడవలతోని వేటాడి వెంటాడి నరికేసింది. అసలు వాళ్ళ తల్లి ఎందుకు ఇట్లా ఎంబడబడుతుంది, ఎందుకు నరికెత్తుందని తెలియని ఆ పసిపిల్లలు భయంతోని పరుగులు తీసిర్రు. వాళ్ళు ఎక్కడెక్కడికైతే పరుగులు తీసిర్రో అదంతా రక్తపు మడుగులు నిండిపోయినాయి. అసలు ఎందుకు ఆ తల్లి అంత కర్కశంగా ప్రవర్తించింది? ఇక విషయం ఏంటంటే, ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందినటువంటి గాండ్ర వెంకటేశ్వర్లు, తేజస్విని రెడ్డి ఇద్దరు దంపతులు. వాళ్లకు ఇద్దరు సంతానం, ఇద్దరు మగపిల్లలు. ఈ దంపతులు బతుకుదెరువు కోసమని హైదరాబాద్ వచ్చారు. జడ్చర్లలోని గాజుల రామారం దగ్గర బాలాజీ లేఅవుట్లోని ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటారు. అయితే విషయం ఏంటంటే, తేజస్విని రెడ్డికి చాలా రోజుల నుంచి కంటి సమస్య, చాలా రోజుల నుంచి నొప్పితోని ఆ సమస్యతోని బాధపడుతుంది. అంతేకాకుండా ఆమె ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కొడుకులకు కూడా ఊపిరితిత్తుల సమస్యతోని బాధపడుతున్నారు. ఏం తిన్నా కూడా వాళ్ళకు వాంతులు అవుతాయి, శ్వాస తీసుకుంటానికి ఇబ్బంది పడతారు. ఇట్లా చాలా రోజుల నుంచి ఆ తల్లి ఇద్దరు పిల్లలు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే మొన్న ఈ మధ్యనే బేగంపేటలోని ఒక హాస్పిటల్లో పిల్లలను చూపించింది. ఆమె కూడా దానికి కంటికి సంబంధించినటువంటి మందులు తెచ్చుకుంది, వాడుతుంది. గూగుల్లో కూడా వీళ్ళకు ఏ మందులు వాడాలని తెలుసుకొని మరి జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ ఎందుకో ఆమె మానసికంగా కుంగిపోయింది. అసలు ఏంటి బతుకు అని చెప్పేసి మానసికంగా కుంగిపోయి ఈ మందులు, పిల్లగాళ్ళకు సమస్యలు, నాకు సమస్యలు, భర్త కూడా సరిగా పట్టించుకోవట్లేదని మానసికంగా కుంగిపోయి ఒక ఉన్మాది లెక్క మారిపోయింది. గురువారం రోజు తన పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చారు. అయితే అప్పటికే ఆమె ఒక లెటర్ రాసి పెట్టుకుంది. ఆ తర్వాత ఆ పిల్లలను ఇంట్లోకి ఆల్రెడీ తీసుకొచ్చినటువంటి కొడవలతోని ఎంబడబడి నరకేసుకుని మొదలుపెట్టింది. ఆ పిల్లలు ఆ నొప్పితోని తట్టుకోలేక అసలు ఎందుకు ఇట్లా చేస్తుంది, ఎందుకు నరికేస్తుందో తెలియని పరిస్థితుల్లో ఇల్లంతా పరిగెత్తారు. కిచెన్లోకి వెళ్తే కిచెన్ అంతా రక్తంతో నిండిపోయింది. బెడ్రూమ్కు వెళ్తే ఆ బెడ్రూమ్ లో కూడా మొత్తం రక్తంతో నిండిపోయింది. అయితే కొద్దిసేపటికే ఇక ఆ తల్లి చేసిన దాడిలా ఒక కొడుకు చనిపోయిండు. ఇంకో కొడుకు కూడా చావు బతుకులు ఉంటే పక్కనున్న వాళ్ళు గమనించి ఆ కొడుకును తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్లే టైంలో మార్గ మధ్యంలోనే ఆయన కూడా చనిపోయిండు. అంత తీవ్రమైనటువంటి గాయాలైనాయి. ఇక ఈమె కూడా 6వ అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇక ఈ విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. తర్వాత వాళ్ళ భర్త కూడా అక్కడికి రావడం జరిగింది. ఇక విషయం ఏంటంటే, ఆమె రాసిన లెటర్ లో ఉన్నటువంటి మ్యాటర్, ఆమె చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఆమె వాళ్ళ కొడుకులు ఇద్దరు. అయితే తన భర్త పట్టించుకోవడం లేదు. ఎంత ఆస్తున్నప్పటికీ చాలా బాధలు పడాల్సి వస్తుంది అనారోగ్య సమస్యలతో. ఈ విషయం భర్త చెప్తే భర్త కూడా మీరు ముగ్గురు చావండి అని చెప్పడంతో మానసికంగా కుంగిపోయి ఇక మేము బతకలేమని చెప్పేసి చచ్చిపోతున్నామంటూ ఆ లెటర్లో రాసింది. ఏదేమైనా కూడా ఒక తల్లి తన పిల్లలను అతి దారుణంగా నరికి చంపడం అనేది నిజంగా చాలా కర్కశమైనటువంటి విషయం. కాకపోతే ఆ భర్త ఎవరైతే ఉన్నాడో వెంకటేశ్వర రెడ్డి, తన భార్య ఏ స్థితిలో ఉంది, తన మానసిక స్థితి ఎలా ఉంది, పిల్లలు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉండే. కానీ ఆయన కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అయితే జరిగింది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండే, ఎవరికి ఏం సమస్యలు వచ్చినా ఒకళ్ళ సమస్యలను ఒకరు పంచుకునేవారు, ఒకళ్ళ బాధలు ఒకరు చెప్పుకునేవారు. అలా ఆ బాధను వాళ్ళు తీర్చలేకపోయినా మానసికంగా ధైర్యం అవుతుంటుండే. కానీ ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ ఎట్లుందంటే, పెళ్లి కాగానే వేరే చోట కాపురం పెడుతున్నారు. సో ఇట తల్లిదండ్రులకు అత్తమామకు ఎలాంటి సంబంధం లేకుండా ఓన్లీ భార్యాభర్తలు పిల్లలు మాత్రమే ఉంటున్నారు. కాబట్టి ఆ తర్వాత ఈ లైఫ్ స్టైల్, మెకానికల్ లైఫ్ స్టైల్లో ఆయనే
జాబ్ చేసడానికి పోయిండు, ఈమె ఒకతే ఉంటుండే, ఆ సమస్యలు చేపట్టి ఎవరికి చెప్పుకోలేక వేరే వాళ్ళు ఎవరు ఆర్చి తెచ్చే వాళ్ళు లేక ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. సో ఇప్పటికైనా కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తూ అందరూ కలిసి ఉంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయనే భావన.